నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత టార్గెట్ అంతా పార్లమెంట్ ఎన్నికల మీదే పడింది. ఓటమి తర్వాత సైలెంట్ అయిన కేసీఆర్కు ఇంట్లోనే స్కిడ్ అయ్యి పడిపోవడంతో కొద్ది రోజుల నుంచి మంచానికి పరిమితమయ్యారు. అయితే ఇప్పటిదిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్ లోక్సభలో ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికలో ఆయనే ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. సిట్టింగ్లో బలంగా ఉన్న ఒకరిద్దరిని తప్ప మిగతా అన్ని చోట్ల కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇందుకోసం అన్ని రకాలుగా బలమైన నాయకులను గులాబీ బాసే స్వయంగా సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని కేసీఆర్ సంప్రదించారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాటు నల్గొండ, పాలమూరు వంటి చోట్ల అనూహ్యమైన బీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల టైంలో ఒక్కో బీఆర్ఎస్ లోక్సభ టికెట్ కోసం సగటున 5 నుంచి 10 మంది పోటీ పడ్డారు. ఈసారి అంత పోటీ లేదు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ ఇంకా ఆ సీటును ఎవరికీ ఖాయం చేయలేదు. చివరికి కేసీఆర్ కుటుంబ సభ్యులకు టికెట్లను ఇప్పటిదాకా ఖరారు చేయలేదు. చివరికి మెదక్ నుంచి కేసీఆర్, నిజామాబాద్ నుంచి కవిత పేర్లను కూడా ప్రకటించలేదు. దీంతో వారిద్దరూ ఆయా స్థానాల్లో పోటీ చేయడం లేదని తేలిపోయింది. సిట్టింగ్ ఎంపీల్లో 6గురికి ఈసారి మొండి చెయ్యే ఇవ్వబోతున్నారట. ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 మంది లోక్సభ సభ్యులు ఉండగా వారిలో 3గురికి మాత్రమే ఈసారి పోటీ చేసే ఛాన్స్ దక్కొచ్చు. లోక్సభ ఎన్నికలంటే జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తమకే ఓటు వేయాలని ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి పోటీకి అభ్యర్థులు వెనకాడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉండడంతో షెడ్యూల్ రాగానే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్కు కొంత పోటీ ఉంది. గుత్తా సుఖేందర్ తన కుమారుడు పోటీ చేస్తారని చెప్తున్నారు. కానీ ఆయనకు కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయడానికి ఇటీవల టీడీపీ నుంచి పార్టీలో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరును గతంలో అనుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ బలపడింది. దీంతో అక్కడి నుంచి మరింత బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా ప్రకటించలేదు. ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు పేరును కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. అక్కడి నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమే. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు ఈసారి ఛాన్స్ ఉండదని భావిస్తున్నారు.